ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికను, సన్నివేశమును మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మన త్రోవలు సరళము చేయబడాలి అంటే, మనము చేయు ప్రతి పనిలో కూడా సఫలతను మనం చూడాలి అంటే, లేదా మన యొక్క సరిహద్దులు విశాలపరచబడాలి అంటే, మొదట దేవుడు మనకు చెప్తున్నటువంటి ఒకే ఒక విషయము, మన ప్రవర్తన సరిగా ఉండాలి. అనగా మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మనము ఒప్పుకునేటువంటి వారంగా ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే ఆయన అధికారానికి మనం అప్పుచెప్పి మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తామో, అప్పుడు ఆయన అంటున్నాడు, నీ త్రోవలను నేను సరళము చేస్తాను అని. అయితే నేటి దినాలలో మనుషులు ఎలా ఉన్నారు అని మన జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే 5వ వచనము ఈ విధంగా చెప్తూ ఉన్నది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అని. అనగా తన యొక్క సొంత ఆలోచన ప్రకారం, సొంత బుద్ధి ప్రకారం వారు నడుస్తూ ఉన్నారని, అదేవిధంగా వారి ఇష్ట ప్రకారము వారు కొనసాగిస్తూ ఇది దేవుని ఏర్పాటు అని చెప్పి బ్రతికేటువంటి వాళ్ళు, పరిచర్య జరిగించేటువంటి వాళ్ళు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా మన పూర్ణ హృదయముతో దేవుని యందు మన నమ్మకం ఉంచినప్పుడు అనక అంటున్న దేవుడు అక్కడ చెప్తున్న వాగ్దానం ఏంటంటే, మన ప్రవర్తన అంతటి యందు అనగా ఆయన అధికారం క్రింద మన ప్రవర్తన ఉండి మనం కొనసాగగలిగితే దేవుడు అంటున్నాడు, నీ త్రోవలను నేను సరళము చేస్తాను అని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న నా ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేద్దాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ మనకు విఫలత ఎదురవుతుంది, కానీ సఫలత అనేటువంటిది రాదు. మనకు సఫలత రావాలి అంటే మన ప్రవర్తన, లేదంటే మనం చేసే ప్రతి పనుల్లో సఫలతను మనం చూడాలి అంటే మొదట మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని మీద మనం ఆధారపడి మనం జీవించినప్పుడు సమస్తమును కూడా దేవుడు మనకు సమృద్ధిగాను ధారాళముగాను దయచేయ సమర్థుడై ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుచెప్పి మన త్రోవలను మనం సరళము చేసుకుని దేవుని కొరకు ఇష్టమైన, ఖ్యాతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి ప్రయోజనకరముగా, దీవెనకరంగా ఉండటానికి దేవుడు మనందరికీ అట్టి కృపను దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగాక.